ఇరాన్ పై మరోసారి అమెరికా భీకరంగా దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి పైన మరోసారి పట్టు సాధించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మొత్తంగా అటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని మా కనుసైగల్లో పెట్టుకుంటాం, మాకే పూర్తి స్థాయి దీనిపైన ఆధిపత్యం కావాలి, మేమే కంట్రోల్ తీసుకుంటామని చెప్తున్న ఇరాన్కి అమెరికా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. నిన్న కూడా సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైనటువంటి స్థావరం పైన ఎక్కడి నుంచి అయితే ఇరాన్ డ్రోన్లు మిసైల్ ప్రయోగిస్తుందో ఆ ప్రాంతంపై అటాక్ చేసిన అమెరికా మళ్ళీ ఇప్పుడు బందర్ అబ్బాస్ పోర్ట్ పైన ఒక ఆర్మీ స్థావరం పైన ఇరాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో భయంకరమైన దాడికి పాల్పడింది అమెరికా. ఓవైపు ఖతార్ ప్రాంతంలో భయంకరమైనటువంటి ఖతార్ ప్రాంతంలో చర్చలు జరుపుతూనే ఇటువైపు భయంకరమైనటువంటి దాడులు చేస్తోంది అమెరికా. ఖతార్లో ఇరాన్ని డైవర్ట్ చేసి ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఇక్కడ అమెరికా మళ్ళీ ఇరాన్ ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో ఉన్నటువంటి మిసైల్ అండ్ డ్రోన్ స్థావరాలపైన బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలపైన ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది? రెండు ప్రాంతాలు, నిన్న ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ ఇరాన్లో మిసైల్ డ్రోన్ ఉన్న చోట, ఈరోజు బందర్ అబ్బాస్ దగ్గర ఆర్మీ స్థావరాలపైన. ఒకసారి అటాక్ సంబంధించి విజువల్ చూద్దాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎటువంటి హై టెన్షన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. Yo, no! Look at him! Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. Yo, no! Look at him! Recording, brother. Countdown's close. Ready? Ooh, this is 3. Right, it's a great exchange of weapons. ఇరువైపుల నుంచి ఆయుధాలు ఒకరిపై ఒకరు మళ్లింపు, ఒకరిపై ఒకరి దాడికి సంబంధించినటువంటి ఆ భయంకరమైన సంఘటన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర జరుగుతోంది. అయితే తమ వార్షిప్స్ ఇప్పటికీ అక్కడ మోహరించారు, తమ సైన్యం అక్కడ మోహరించి ఉంది. ఏ క్షణమైనా ఈ బందర్ అబ్బాస్ సమీపంగా ఉన్నటువంటి ఒక ఆర్మీ స్థావరం నుంచి మాపై అటాక్ చేసే అవకాశం ఉంది అని అమెరికా భావిస్తోంది. మాపై అటాక్ చేస్తే మేమంతా తీవ్రంగా నష్టపోతాం, ఇప్పటికే ఫైనాన్షియల్గా గ్రేటెస్ట్ లాస్ ఏర్పడింది, వాళ్ళు చిన్న డ్రోన్ ప్రయోగించినా మేము వాటిని తిప్పికొట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అటాక్ చేయకంటే మునిపే వాళ్ళ స్థావరాలని పూర్తిగా కుప్పకూలుస్తాం, వాళ్ళ డ్రోన్లు పెట్టుకున్నటువంటి స్థావరాలని, వెపన్స్ పెట్టుకున్నటువంటి స్థావరాలని, ఈ మొత్తం ఆ ప్లేసెస్ని కొలాప్స్ చేస్తే మాకు అన్ని రకాల నుంచి దారులు క్లియర్ అవుతాయని చెప్పి అమెరికా భావించినట్టుంది. అందుకే నిన్న సౌత్ ఇరాన్లోని ఒక కీలకమైన స్థావరం పైన రాత్రి మళ్ళీ అమెరికా మరోసారి ఇరాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంప్స్ పైన మరోసారి అటాక్ చేసింది. అయితే ఇరాన్ ఏం సైలెంట్గా ఉండడం లేదు. ఇరాన్ కూడా కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తూ అమెరికాని ఎక్కుపెడుతోంది. అమెరికా స్థావరాలపైన యుఏఈలో బహ్రాన్, బనామా, ఖతార్ ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తోంది, అమెరికా వార్షిప్స్ పై అటాక్ చేస్తోంది. కానీ ఏ ఒక్కదాన్ని కూడా అమెరికా తమ భూభాగం వైపు లేకపోతే తమ స్థావరాల వైపు రాకుండా అక్కడ అటాక్ జరగకుండానే గాల్లోనే పేల్చేస్తోంది. ఇప్పటికే వందలాది డ్రోన్లని అమెరికా ఇరాన్ వైపు నుంచి వచ్చిన వందలాది డ్రోన్లను తిప్పికొట్టిందన్నట్టుగా అమెరికా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈ భయంకరమైనటువంటి దాడి కొనసాగుతూనే ఉంది. సో కామెంట్స్ వస్తున్నాయి, మన ట్రంప్ చైనా ఎందుకు వెళ్ళాడు, సో మేము వార్ చేస్తాం మీరు సపోర్ట్ చేయకండి అని చెప్పి అడగడానికి. ఎస్, మేబీ ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ చైనాకి వెళ్ళినటువంటి ఉద్దేశంలో చైనా అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కోల్డ్ వార్లో అమెరికా ఎంతటి స్థాయిలో చైనాపై ఈ ట్యాక్సుల విధించి ఇబ్బంది గురి చేస్తోందో అమెరికా కూడా అదే స్థాయిలో చైనా నుంచి ఇబ్బంది ఉంది. కాబట్టి దీన్ని కొలాప్స్ చేయడానికి ఈ యొక్క ఫ్రీ మూవ్మెంట్ ఉండడం కోసం మాత్రమే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే చైనాకు వచ్చిన సమయంలో ఎంతలా భయపడిపోయాడంటే చాలా భయంకరంగా భయపడిపోయాడు. సో కీపింగ్ దట్ ఎసైడ్, ఇప్పుడు మాత్రం ఇరాన్ అమెరికా మధ్య భయంకరమైనటువంటి దాడికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇది చాలా కీలకమైనది, ప్రపంచ దేశాలని శాసించగల సామర్థ్యం ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి. దీన్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఏదైనా చేయగలుగుతామనే ఆలోచన ఇరాన్ చేస్తోంది. లేదు, దీన్ని కంట్రోల్ చేసుకుంటే మేము డెఫినెట్గా మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజే కనుక ఇన్ని రోజుల పాటుగా అమెరికా కైవసం చేసుకుని ఉండుంటే ఈ పాటికే ఇరాన్ మొత్తం కూడా బూడిదైపోయేది. అమెరికా ఆ స్థాయిలో దాడులు చేసేది. అక్కడ ఎంతో కొంత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన తమ పట్టును నిలుపుకోగలుగుతోంది ఇరాన్. కాబట్టే కొద్దో గొప్ప ఇరాన్ ఇంకా బతకగలుగుతోంది, బతికి బట్టగట్టగలుగుతోంది. లేదంటే ఈ పాటికే ఇరాన్ పరిస్థితి భూస్థాపితం అయిపోయింది, ఇరాన్ మొత్తం బూడిదైపోయేది. ఎందుకని చెప్తున్నా ఈ మాట అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీ మైన్స్ పెట్టడం,
నౌకలు వెళ్తుంటే వాటిపై అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే జపానో లేకుంటే భారతో ఇంక ఇతరత్ర దేశాలు ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఆయిల్ సప్లై చేసుకుంటూ ఉంటాయో ఆయా దేశాలు ఏం చేస్తున్నాయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. నువ్వు చేయడం మూలంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మేమంతా ఇబ్బంది పడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావడం మూలంగానే అంతో ఇంతో ఆయన కొంత దాన్ని వదిలేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇరాన్పై అటాక్ చేయకుండా ఆగడంతో ఇరాన్ కొద్దో గొప్ప మొన్నటి వరకు మలేషియా, ఇండియా, రష్యా, చైనా నౌకలు వచ్చాయి చూసారా, ఇవన్నీ కూడా కొద్దో గొప్ప నౌకలకు ఫ్రీ మూవ్మెంట్ ఇస్తూ ఇరాన్ అవకాశం కల్పిస్తోంది. లేదనంటే ఈ పాటికే ఇరాన్ మొత్తం బూడిదైపోయేది. అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా ఇరాన్ మొత్తాన్ని భూస్థాపితం చేసేవాడు. ఏకంగా అక్కడ సుప్రీం కోర్టు అలీ ఖామేని అంతమొందించిన వ్యక్తి అక్కడ ఇంటర్నల్ వార్లో రియాల్స్ పడిపోయాయని, అక్కడ మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ లేదని, కంట్రీస్ అన్ని కూడా వెస్టర్నిజం వెస్టర్న్ కల్చర్ని పాటిస్తూ వాళ్ళంతా ఫార్వర్డ్గా వెళ్తున్నారు. ఏ టెక్నాలజీ వస్తుంది, మనం ఇంకా పాత పద్ధతిలో మూసా పద్ధతిలో ఉండాలని చెప్పి అక్కడ దేశస్తులు ఉద్యమాలు చేస్తూ ఉంటే దానికి సైతం బ్యాక్ ఎండ్గా ఉండి వెన్నుదన్నుగా నిలిచి ఆర్థిక వనరులు సమకూర్చిన డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ని దెబ్బ కొట్టడం పెద్దగా కష్టమేం కాదు. అలా అని చెప్పి పూర్తిగా దెబ్బ కొడదామంటే ఇరాన్ కూడా అంత సైలెంట్గా ఏం లేదు. ఇరాన్ కూడా తమ దగ్గర కూడా అద్భుతమైన టెక్నాలజీ ఉంది. నిన్న నేను చూశాను, ఇరాన్ ఒక టెక్నాలజీని రెడీ చేస్తోంది, మిసైల్ని. సో ఆ మిసైల్ కనుక సిద్ధమైంది అనుకుంటే, ఆల్మోస్ట్ రెడీ, ఆ మిసైల్ కనుక మనకు సిద్ధమైంది అనుకుంటే న్యూక్లియర్ పవర్ లాంటి మిసైల్. ఆ మిసైల్ ఎక్కడ పడితే అక్కడ కొన్ని వందల కిలోమీటర్ల వరకు పూర్తిగా గడ్డి పరక కూడా మొలబదు. అటువంటి ఒక మిసైల్ని ఇరాన్ సిద్ధం చేస్తోంది. ఇరాన్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. శాంతి చర్చలకు సిద్ధమని శాంతి చర్చలకు వెళ్తోంది. పాకిస్తాన్కి పిలిస్తే పాకిస్తాన్కి వెళ్ళింది, ఖతార్కి పిలిస్తే ఖతార్కి వెళ్ళింది. వాళ్ళు చెప్పిన కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి యురేనియం రిజర్వ్స్ని ఒక్కచోటే ఉంచుదాం, మిగిలిన చోట అంతా కూడా న్యూట్రలైజ్ చేస్తామని చెప్పినట్టుగానే అమెరికా కండిషన్స్ని యాక్సెప్ట్ చేసింది. ఇంకేం చేయాలి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళపై పడిపోయి కాళ్ళు నొక్కుతూ ఆయన కాళ్ళకి చెప్పులా వ్యవహరించాలన్నా పాకిస్తాన్ వ్యవహరించినట్టు. సో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రతి కండిషన్ దాదాపుగా యాక్సెప్టెన్స్ ఇస్తూనే వచ్చింది ఇరాన్. అయినా కూడా అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. అంటే నేను ఉద్దేశం ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నానని కాదు, కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ రోజు రోజుకి తీవ్రమవుతోంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రోజు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుంటా గతంలో యుద్ధం జరిగినప్పుడు కానీ యుద్ధం కొంత సైలెంట్ అయిన తర్వాత ప్రీవార్ అంటే యుద్ధం కంటే ముందు రోజుకు సగటున 150 నౌకలు, అది ఆయిల్ రిజర్వ్స్ సంబంధించినవి కానీ, ఆయిల్ సప్లై కానీ, వెజల్స్ కానీ, కంటైనర్స్ కానీ, గూడ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా 150 నౌకలు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట దాటేవంట. ఇప్పుడు ఎన్ని దాటుతున్నాయి తెలుసా? 9, 10. అది కూడా అతి కష్టం మీద. అంటే ఎంతటి స్థాయిలో చాలా భయంకరంగా పడిపోయి చూసారా? ఎంతటి స్థాయిలో చాలా భయంకరంగా ఇక్కడ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిందో చూస్తున్నాం. సో ఈ స్థాయిలో అవడానికి కారణం ఎవరు? మరి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంతటి స్థాయిలో భయంకరమైనటువంటి రీతిలో అక్కడ నౌకలన్నీ కూడా దాటకుండా అడ్డుకట్ట వేస్తోంది ఎవరు? అఫ్కోర్స్ ఇరాన్ సీమైన్స్ పెట్టింది, ఇరాన్ కారంగా అడ్డుకుంటున్నారు. కానీ ఇరాన్ అడ్డుకోవడానికి కారణం ఏమైంది? అమెరికా. ఇజ్రాయెల్ ఇరాన్ పోరాడుతూ ఉంటే మధ్యలో వచ్చి ఇక్కడ యురేనియం ఉన్నది, ఇక్కడ న్యూక్లియర్ పవర్ ఉంది అని చెప్పి న్యూక్లియర్ పవర్స్ పైన అటాక్ చేస్తున్నానని చెప్పి అటాక్ చేసి ఆ తర్వాత అయిపోయింది కానీ చెప్పిన వ్యక్తి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ అటాక్ చేయడం మొదలుపెట్టి ఫిబ్రవరి 28 నేను వార్త చెప్తోంది మే 28, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే 4 నెలలు అవుతోంది కదా. అంటే 120 డేస్. ఏంది యుద్ధం? ప్రపంచ దేశాల్లో ఇంత అశాంతి ఉంది, ఇంత స్థాయిలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. అక్కడెక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ మా ప్రధాని మోదీ ఆయిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారు, ఇక్కడ పెట్రోల్ వినియోగం తగ్గించాలంటున్నారు, కార్లు వద్దు అని అంటున్నారు, సైకిల్ మీద పోవాలంటున్నారు. ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది కదా. ఎన్నిటికి కారణం ఎవరు? సో ప్రజెంట్ ఇవన్నీ కూడా వస్తున్నటువంటి దాని సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గి యుద్ధానికి ముగిస్తారేమో అని చెప్పి, సో ఆ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది చూడాలి. ఇంకో కామెంట్ వచ్చింది, మణికుమార్ పోలినా అంట, టుడే మార్నింగ్ 5:20 AM కువైట్లో డ్రోన్ అటాక్ జరిగింది అని చెప్పి. సో కువైట్లో డ్రోన్ అటాక్ జరిగింది, ఇట్స్ బికాస్ ఆఫ్ ఇరాన్. సరే చెప్తున్నా, ఏదైతే దేశాలు అమెరికాకు సహకరిస్తున్నాయో, ఏ దేశాలైతే అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఇరాన్పై అటాక్ని మరింతగా పెంపొందిస్తూ ఉన్నాయో, ఏ దేశాలైతే అమెరికాకి తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయో అక్కడ ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తోంది. బనామా ఒక చిన్న దేశం, అమెరికా సపోర్ట్ తీసుకొని అమెరికాకి సహకరిస్తూ అక్కడ అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ, యుఏఈ ఇవన్నీ దేశాలు కదా. గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ పర్షియన్ కంట్రీస్ మొత్తం కూడా ఇరాక్తో సహా ఇప్పుడు అమెరికా కంట్రోల్లోనే ఉన్నాయి.
ఇక ఈ మిగిలిందల్లా ఇరాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సో చాలామంది ఆర్టీవీ చెప్పేటువంటి ఈ న్యూస్ని వెంటనే ఎప్పటికప్పుడు వారికి సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగిన అప్డేట్స్ ఇస్తున్న తరుణంలో చాలామంది ఫేక్ అని రకరకాల కొట్టిపారేస్తున్నారు కదా. సో ఎవరైతే ఆ ఫేక్ అని రాసేటువంటి పని కట్టుకొని రాసేటువంటి వ్యక్తులు అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారికి మీకు ఒక విజువల్ చూపిస్తాను. ప్లీజ్ పీసీఆర్ ప్లే చేయండి. రైట్, ఒకసారి వాటిని ప్లే చేయండి. సో ఇక్కడ ఆర్టీవీ కాదు, ఇంటర్నేషనల్ ఛానల్, నేషనల్ ఛానల్, ఇక్కడ మీరు చూడండి అల్ జజీరా, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మీడియా. హోల్డ్ ఆన్ ప్లీజ్. సో దీంట్లో మీరు ఫస్ట్ బ్రేకింగ్ చూడండి. బ్రేకింగ్, ఇరానియన్ మీడియా రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ యుఎస్ ఇరాన్ ఫోర్సెస్. ఇది లేటెస్ట్ ట్వీట్, వాళ్ళు చేసిన లేటెస్ట్ ట్వీట్ ఇది. రైట్, సో ఎవరైతే ఫేక్ అని కొట్టిపారేస్తున్న వారికి మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకొకటి, CNN నేషనల్ కథనాలు. బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ రిపోర్టింగ్ ఎక్స్ప్లోజన్స్ హియర్ ఇన్ సిటీ నియర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, బందర్ అబ్బాస్. చూడండి, ఇరాన్ బందర్ అబ్బాస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అక్కడ అటాక్ చేసింది, అక్కడ బ్లాస్ట్ జరిగింది, యుఎస్ అటాక్ చేసింది అక్కడ. ఇది ఇంకొక కథనం. ఇంకొకటి ప్లీజ్. అండ్ NDTV, US carries out new strikes in Iran against military sites, intercepts drones. The US military has carried out new strikes in Iran targeting a military site that officials believed posed a threat to US forces and commercial maritime traffic in the Strait of Hormuz. So maritime traffic ni అడ్డుకుంటుందనే నేపథ్యంలోనే ఇరాన్ పైన US forces దాడి చేస్తున్నాయి. ఇది ఆ వార్త ఉద్దేశం. సో ఎవరైతే పనిగట్టుకొని మరి కొంతమంది మేబీ కాంపిటీటర్స్ అంటామా లేకపోతే ఇంకెవరు అంటామా, వాళ్ళంతా కూడా పని కట్టుకొని ఫేక్ అని కొట్టే వాళ్ళందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్స్ టీం, మా దగ్గర ఉన్నటువంటి ఆ టీం జర్నలిస్టిక్ వాల్యూస్ని కంటిన్యూ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా కథనాలకు సంబంధించి 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత ఈ వార్త కొడుతున్నాం. ఈ వార్తని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ నిన్న బందర్ అబ్బాస్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన, నియర్ బై ఇరాన్ ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలపైన అమెరికా అటాక్ సంబంధించి ఆ విజువల్ చూద్దాం. భయంకరమైనటువంటి దాడి. మీకు ఒక చిన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఏం జరుగుతోంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. February 28 సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతమొందించిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్జాక్ట్గా 4 నెలలు అవుతోంది, అంటే 120 days. 120 రోజుల పాటుగా భయంకరమైనటువంటి దాడి జరిగింది. 40-45 రోజుల పాటుగా భయంకరమైనటువంటి దాడి, ఒకరిపై నుంచి ఇంకొకరు దాడి చేసుకున్నారు. కువైట్ పై అటాక్ ఇరాన్ చేస్తే, ఇరాన్ పై అటాక్ అమెరికా చేస్తుంది. ఖతార్ పై అటాక్ ఇరాన్ చేస్తే, ఇటు అమెరికా ఇరాన్ పై అటాక్ చేసి, ఇదే జరుగుతూ వచ్చింది. అటు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియాలపై అటాక్ చేస్తూ వచ్చినాయి. ఆ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఒక హాట్ జోన్గా ఉండిపోయింది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కనుక అక్కడ లేకపోయి ఉంటే ఇది ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆగాలని కోరుకునే వాళ్ళే కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి జలసంధి 20% ఆయిల్ సప్లై చేస్తుంది ప్రపంచ దేశాలకి. దాంట్లో భారత్ చాలా అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా. ఇప్పుడు రష్యా నుంచి రావాల్సిన ఆయిల్ కొనుగోలు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎవడో చెప్పాడని చెప్పి మన భారత ప్రధాని అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తే భారత్ పై చాలా పెను ప్రభావం కూడా పడుతోంది. ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, ఖతార్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ వేదికగా జరిగినాయి. ఏమంటారు ఆయన టార్గెట్ ఏంటి, ముందుగా రెజ్యూమీ మారాలి, అక్కడ ఉన్నటువంటి నాయకుడు మారాలి. నాయకుడు మారిపోయాడు, ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకును కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎట్టకేలకి ఏదో రకంగా మళ్ళీ కొడుకుని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత యురేనియం రిజర్వ్స్ ఉండొద్దు అంటాడు. యురేనియం రిజర్వ్స్ ఉండడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఓకే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చెప్తోంది ఒకటే, ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒకటే, వీ షుడ్ బి ఇండిపెండెంట్. మేము ఇండిపెండెంట్గా ఉండాలి. మా దేశంలో జరిగేటువంటి వ్యవస్థలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా దేశంలో జరిగేటువంటి చర్యలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా స్వతహాగా మేము చూసుకుంటాం, నీ ఇన్వాల్వ్మెంట్ మా దేశంలో వద్దనేటువంటి ఒక బిగ్గెస్ట్ కండిషన్ని ఇరాన్ పెట్టింది. అన్నిటినీ యాక్సెప్ట్ చేసిన ఇరాన్ ఇది మాత్రం యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. బికాస్ ఆ దేశంలో ఏం జరగాలి నువ్వు డిసైడ్ చేస్తే మరి ఆ దేశస్తులు ఏం చేయాలి? అక్కడ దేశంలో సుప్రీం లీడర్ ఎవరు కావాలి, ప్రెసిడెంట్ ఎవరు కావాలి డిసైడ్ నువ్వు చేస్తే అక్కడ పబ్లిక్ ఏం చేయాలి? ఇది పబ్లిక్ ఒప్పుకోవడం లేదు.
దీంతో పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి హైకమాండెంట్స్ అండ్ ఆర్మీ మిలిటరీ ఏ ఒప్పుకోవడం లేదు. దీంతో ఎలాగైనా సరే ఖతార్ పేరిట యుద్ధం ముగింపు పలుకుతున్నాం, అక్కడ చర్చలు జరుగుతున్నాయని చెప్పి దొంగచాటున వచ్చి దొడ్డిదారిన మళ్ళీ అటాక్ చేస్తున్నాడేమో డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? వాళ్ళ దగ్గర వెపన్స్ని కిల్ చేయాలి. వెపన్స్ని కిల్ చేసి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి, అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ వెళ్ళినప్పుడే ఏం చెప్పినా వింటది. అందుకే ఖతార్ దగ్గర చర్చలను పిలవాలి, ఇక్కడ అటాక్ చేయాలి. ఇదే జరుగుతోంది ఇప్పుడు. గతంలో పాకిస్తాన్ దగ్గర చర్చలను పిలిచారు, అటాక్ చేశారు. ఇప్పుడు ఖతార్ దగ్గర చర్చలను పిలుస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఇరాన్ కూడా ఏం వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ కూడా అటాక్ చేస్తోంది. బట్ ఇరాన్ శక్తి ఎక్కడ, అమెరికా శక్తి ఎక్కడ? ఇరాన్ ఎంత అటాక్ చేసినా అమెరికాను ఢీకొనలేదు, అమెరికాను మొత్తం ఫుల్గా కొలాప్స్ చేయలేదు. కానీ అమెరికా తలుచుకుంటే ఇరాన్ని కొలాప్స్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్లో అమెరికా మెల్లిమెల్లిగా తన లక్ష్యం అదే, ఇరాన్ని పూర్తిగా కొలాప్స్ అయినా చేయాలి, లేదంటే తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. కంట్రోల్లోకి రాము అని చెప్పి ఇరానియన్స్ చెప్తున్నారు కాబట్టి కొలాప్స్ చేసే ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రోజులుగా యుద్ధం ఇంకా జరిపినా అది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్ పైనే కాదు, ప్రపంచ దేశాలపైన ఆ ప్రభావం పడుతూనే ఉంది. సో ఇరాన్ ఆర్ అమెరికా, ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా మనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. సో డొనాల్డ్ ట్రంప్ తన మొండి వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. డొనాల్డ్ ట్రంప్ చర్చల్ని ఇక ముగింపు దశకు తీసుకొస్తారనే ఆలోచన కూడా నిజంగా ఒక్కోసారి డౌట్గానే కనబడుతుంది. బికాజ్ ఆయన మాటలకి ఆయనకే విశ్వసనీయత ఉండదు, ఆయన మాటల పైన ఆయనకే నమ్మకం ఉండదు. ఖతార్ వేదికగా జరుగుతున్న చర్చలు 60 రోజుల పాటుగా యుద్ధాన్ని ముగించేద్దాం, మీరు నాపై అటాక్ చేయక నేను మీపై అటాక్ చేయను, ఆ తర్వాత మనం రోజుకొక కండిషన్ మీద మాట్లాడుకుందాం, ఆ కండిషన్స్ని సాల్వ్ చేసుకుందాం, ఒక ఫుల్ పర్మనెంట్ సొల్యూషన్ని దీనికి తీసుకొద్దామని చెప్పి పెజెస్కియాన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. అమెరికా నిన్న బందర్ అబ్బాస్ పోర్ట్పై చేసిన అటాక్తో ఇరాన్ మళ్ళీ రిటిలియేషన్ స్టార్ట్ చేసి డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అయినా కూడా డ్రోన్లు అమెరికాని ఏం చేయలేకపోతున్నాయి. ఖతార్, కువైట్, బెహ్రాన్, బెనామా, సౌదీ, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఒక్క డ్రోన్ కూడా పడనివ్వకుండా అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది. మొన్నటి వరకు 150 నౌకలు వెళ్ళినటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఇప్పుడు కేవలం 9 నౌకలు వెళ్తున్నాయంటే ఎంతటి ప్రభావం ఉందో అర్థం చేసుకోండి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారని మీరు అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ అహంకారం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ డూ కామెంట్.